నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నాను అండ్ చాలా ఎక్సైట్మెంట్‌గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా టైటిల్ మీరు చూసుంటారు. బస్తర్ కోడలి పిల్ల అనేసి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా ఛానల్ థీమ్ ఏంటనేది. సో ఒక 2-3 లైన్స్ నా ఇంట్రడక్షన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు సౌజన్య. ఐఎమ్ ఏ టీచర్ అండ్ నేను చదువుకోవడం, పుట్టింది, పెరిగింది అంతా ఆంధ్ర నుంచే, ఫ్రమ్ విజయనగరం. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను బస్తర్కి వచ్చాను. సో ఇక్కడ బస్తర్ యొక్క ట్రెడిషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, కల్చర్, ఎవ్రీథింగ్, ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సో అవన్నీ కూడా నేను ఈ ఛానల్లో చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ ఈరోజు నా ఫస్ట్ వీడియో మాత్రం ఫ్రెండ్స్ మన ఆంధ్రాదే చేస్తున్నాను. ఆంధ్రాలో ఒక ప్లేస్ గురించి. ఆ ప్లేస్ ఎక్కడుందంటే విజయనగరంకి దగ్గర మా విలేజ్ ఉంది, నెల్లిమర్ల. నెల్లిమర్లకు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో రాముల వారు తిరిగిన ఫేమస్ పుణ్యక్షేత్రం ఉంది. అది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. అక్కడ రాముల వారు వచ్చి ఉన్నారని, సీతమ్మ వారితోని చాలా చాలా చిహ్నాలు కూడా ఉన్నాయి, వాళ్ళు వచ్చి వెళ్ళారనేసి. సో ఆ పుణ్యక్షేత్రాన్ని నా ఫస్ట్ వీడియోలో పెడుతున్నాను. ఎంతైనా మనకు కొంచెం ప్రాంతం, అభిమానం అనేది ఉంటుంది కదా. సో నా ఫస్ట్ వీడియో నేను పుట్టి పెరిగిన ఏరియా నుంచే పెడుతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగినప్పుడు కూడా నేను మందిరంకి అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ ఫ్రెండ్స్ కొండ మీదకైతే ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఫస్ట్ టైం, అది ఈవినింగ్ టైం, ఎవరు లేరు, నేను మా కజిన్ వాళ్ళ పాపను తీసుకొని ఒక్కరిదాన్ని వెళ్ళి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ఈ నా ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి మాత్రం అన్ని బస్తర్ రిలేటెడ్ పెడతాను ఫ్రెండ్స్. బస్తర్లో ఫేమస్ ప్లేసెస్ ఏంటి, ఫేమస్ ఫుడ్స్ ఏంటి, కల్చర్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో నుంచి బస్తర్ రిలేటెడే ఉంటాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి దూసుకు వెళ్ళిపోదాం పదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. నెల్లిమర్లలో మనం విజయనగరం నుంచి అరౌండ్ 8 to 9 కిలోమీటర్స్ పడుతుంది నెల్లిమర్ల. సో నెల్లిమర్ల ఫస్ట్ మనకి త్రోవలో మిమ్స్ హాస్పిటల్ వస్తుంది. దాని తర్వాత ఇది రామతీర్థాల జంక్షన్ నెల్లిమర్లో. సో ఇక్కడ నుంచి మనకి ఆ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబిలిటీ ఉంటుంది. అరౌండ్ 10 to 20 రూపీస్ తీసుకుంటారు మనకి. సో ఇది అక్కడ మనకు రాసింది కూడా చూడండి, రాముల వారి పుణ్యక్షేత్రం అనేసి. సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మేము కూడా ఆటోలో వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ ముందు ఎవరైనా కింద టెంపుల్ దర్శనం చేసుకున్నాక కొండపైకి వెళ్తారు. కానీ మాకు టైం చాలా తక్కువ ఉండడంతో ఫస్ట్ పైకి వెళ్ళి వచ్చేద్దాం డిసైడ్ అయిపోయాం. సో ఫస్ట్ అరౌండ్ ఇక్కడ 216 స్టెప్స్ ఉన్నాయి. ఆటో అతను కూడా మాకు కొంచెం జడిపించాడు. అమ్మ ఈవినింగ్ అయిపోయింది, ఎవరు ఉండరు అనేసి. బట్ చాలా రిస్కీ తీసుకొని వెళ్ళామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడం కుదరదేమో అని. సో పదండి, లెట్ us స్టార్ట్ అవర్ జర్నీ. ఫస్ట్ 10 to 20 స్టెప్స్ వరకు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఎక్కాం. అక్కడ నుంచి అస్సలు అడుగు కదలలేదు ఫ్రెండ్స్. చుట్టూ పూరా ఏం ఉండదు, కొండ మీద ట్రీస్ గట్రా ఎంత కూడా నున్నంగా ఉంటుంది, చాలా నున్నప్పటి కొండ. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే అస్సలు ఆ స్టెప్స్ కూడా ఉండేవి కాదు. ఈ మధ్యన కొత్తగా కట్టారు స్టెప్స్. చూడండి, సగం స్టెప్స్ ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది. అరౌండ్ 50 ఎక్కుంటాము అప్పటికే. ఇంకా అంత చూడండి, అంత పైకి ఉంది, అంత పై వరకు ఎక్కాలి. ఓ మై గాడ్, చాలా అలసిపోయాము. మధ్య మధ్యలో కూర్చుంటూ లేస్తూ చాలా ఆయాసం. ఒక్కనొక్క టైంలోనైతే బ్యాక్కి వెళ్ళిపోదామా అనిపించింది. ఎదురెండా అప్పుడు కూర్చుందా అన్నా కూడా టైం లేదు. ఇంకా సగం దూరం వెళ్ళాక ఫ్రెండ్స్ స్టెప్స్ కూడా లేవు, ఉన్నప్పటి కొండే అంతా. సో కష్టపడి అలా పైకి ఎక్కాము. సో ఫైనల్లీ గుడి అయితే కనిపించడం స్టార్ట్ అయింది. కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది. కానీ అది కనిపించడం అలా దగ్గరగా కనిపిస్తుంది కానీ ఇంకా చాలా దూరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా దగ్గర వరకు వచ్చేసరికి మా కండిషన్ చూడండి, నోటి నుంచి మాట కూడా రావటం లేదు అస్సలు. అంత అలిసిపోయాము, టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫైనల్ నేను రీచ్ చేసరికి 5:30 అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. కానీ పంతులు గారు నన్ను ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ తలుపు తీశారు. లోపలైతే వీడియో తీయొద్దు అన్నారు. కింద నాకు చూపిస్తుంది ఫ్రెండ్స్, అదే గుడి కిందన, అండ్ పక్కది కోనేరు. సో ఫైనల్లీ ఇది పైన రాముల వారి కోవెల ఓవరాల్ వ్యూ అయితే
ఈ రాముల వారి పాదాలు ఫ్రెండ్స్. రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు అతని పాదాలు ఇలా చిహ్నాల్లో పడ్డాయనేసి నమ్ముతారు. నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఇది భీముని గుహ అంటారు ఫ్రెండ్స్. ఇందులోకైతే మేము దూరలేదు, టైం అయిపోయిందని భయం వేసి. నెక్స్ట్ ఇదైతే జ్యోతి వెలిగిస్తారు శివరాత్రికి, శ్రీరామనవమి టైంలోని జ్యోతి వెలిగిస్తారు. అది కింద వరకు కనిపిస్తుంది. ఫైనల్లీ ఎగ్జాక్ట్ మీద వరకు అయితే ఇప్పుడు రీచ్ అయ్యాము. ఇప్పుడు ఏ డైరెక్షన్ నుంచి అయితే వచ్చామో ఆ డైరెక్షన్ నుంచి అయితే వెళ్ళం మనం. దానికి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఎంత అయితే ఇంతవరకు నడిచామో అంత దిగవలసి పడుతుంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనిషి అయితే కనబడ్డాడు, కొంచెం హ్యాపీ వేసింది. 5:30 అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. సో మేము డిసైడ్ అయ్యాం అతనితో పాటు కలిసి వెళ్ళిపోదాం అనేసి. సో ఆ విధంగా అతనితో వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. మనం ఇప్పుడు కిందకి వెళ్ళవలసిన రూట్ ఫ్రెండ్స్. చూడండి, అదంతా మనం కార్నర్ వరకు వెళ్ళి కిందకు దిగాలి. సో మధ్యలో ఏంటంటే మనకి త్రోవ తప్పకుండా ఉండడానికి ఇలాంటి యారో మార్క్స్ అవైలబిలిటీ ఉంది. మధ్యలో కొంచెం మాకు భయం. సో ఫైనల్లీ ఇది ఫైనల్ పాయింట్ అన్నమాట. ఈ ఫ్లాగ్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఆ కొండకి ఫైనల్ పాయింట్ అది. సో ఆల్మోస్ట్ మనం ఫైనల్ పాయింట్ వరకు వచ్చేసాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొండ మీద. రాముల వారి పాదం అయితే చూశారు కదా, ఇక్కడ చూడండి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సీతమ్మ వారి కురులు కనిపిస్తాయి మీకు, వాటి చిహ్నం. అంటే రాముల వారు వచ్చినప్పుడు సడన్గా గంజి ఒలిగిపోయిందంట. సో సీతమ్మ వారు ఆవిడ కురులతో, ఆవిడ జుత్తుతో ఆ గంజిని తుడిచేశారంట. అది ఈ దాని యొక్క చిహ్నం అలా ఉండిపోయింది అనేసి ఇక్కడ అందరూ విశ్వసిస్తారు ఫ్రెండ్స్. సో ఇవి సీతమ్మ వారి యొక్క కురుల యొక్క చిహ్నం అన్నమాట. సో నెక్స్ట్ మనం వెళ్తుంది సీతమ్మ వారు ఎక్కడైతే భూగర్భంలో కలిసిపోతారు కదా ఫ్రెండ్స్ లాస్ట్లో, అది ఇక్కడే అని విశ్వసిస్తారు అందరున్న, ఈ ప్లేస్లోనే అనేసి. లాస్ట్లో భూదేవి వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా సీతాదేవిని, సో అది ఇక్కడే అంటారు. సో ఫైనల్లీ మా కిందకు వచ్చే జర్నీ అయితే స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా నేను మా చిన్నోడు దిగడానికి ట్రై చేస్తున్నాం. ఇది అడ్వెంచర్లా అనిపించింది నాకైతే మాత్రం. సో కిందకు వచ్చే త్రోవలోనే మనకి ఇంకా 2-3 ఉన్నాయి చూడవలసినవి. ఇదేంటంటే సీతమ్మ వారి ఆఫ్టర్ డెలివరీ స్నానం చేపిస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే చేశారు అని నమ్ముతాము. పురిటి స్నానం ఇక్కడే చేశారనేసి. ఇది అలా బయట చిన్న కొలంలా కనిపిస్తుంది కానీ చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పొరపాటున ఎవరైనా పడ్డారంటే మరి తిరిగి రారు, అంత లోతు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది సీతమ్మ వారి పర్ణశాల. సీతమ్మ వారు ఇక్కడే, లవకుశులు ఇక్కడే పుట్టారు అనేసి విశ్వసిస్తారు. ఇది ఆవిడ యూజ్ చేసినటువంటి పర్ణశాల అనేసి. ఇప్పుడు బాగా పాడైపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉన్నది ప్రస్తుతం, దీని కండిషన్ ఇలా అయితే ఉన్నది. సో సీతమ్మ వారు రాముల వారు ఇక్కడ ఉన్నారనడానికి ఇంకో చిహ్నం ఏంటంటే ఇది సీతమ్మ వారు యూజ్ చేసిన రుబ్బురోలు. మనం యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అలాగా సీతమ్మ వారు ఇది యూజ్ చేసేవారంట రుబ్బురోలు, ఏదైనా రుబ్బుకోవడానికి గట్రా. నెక్స్ట్ ఇంకా ఈ కొలం దగ్గర ఈ రాయి ఉంది కదా, ఈ రాయిని ఆవిడ పీటలా యూజ్ చేసుకొని అక్కడ కూర్చొని స్నానం చేసుకునేవారంట. సో ఇక్కడైతే మాకు గైడ్ అయితే కనపడ్డాడు ఒక అతను. అతన్ని పట్టుకొని కొంచెం తెలుసుకున్నాను విషయాలు. నెక్స్ట్ అతనే చెప్పాడు ఇక్కడ మనం రామా అని అరిస్తే తిరిగి మనకి సౌండ్ వస్తుందని. సో మేము ట్రై చేసాము. తర్వాత అతన్నే ఒకసారి చేయమండి. గాజులు వేయించుకున్నవి, నెక్స్ట్ లవకుశల మంచం, పురిటి మంచం, అవన్నీ కూడా అతను మాకు చూపించారు. ఇక్కడ కూర్చొని ఒకానొక టైంలో పాండవులు కౌరవులు కూడా ఇక్కడికి వచ్చారని అతను చెప్పారు. సో ఇక్కడ ఏదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నానో అది అక్కడ సీతాదేవి గాజులు వేయించుకునేవారంట. సో ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ పేరెంట్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళి ఈ
ఏవైతే ఇక్కడ కన్నాలు కనిపిస్తున్నాయి కదా వాటిలో ఇలా చేతులు పెట్టి అంటే గాజులు వేయించుకున్నట్టు చేస్తే అంటే చల్లగా ఉంటారు, ఎప్పుడు పసుపు కుంకాలతో ఎప్పుడు ఉంటారని ఒక చిన్న నమ్మకం. సో ఇక్కడ బోల్డు గాజులు కూడా పడి ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇదేంటంటే లవకుశల పురిటి మంచం. ఇక్కడే వాళ్ళు పుట్టారనేసి ఇక్కడ అందరూ విశ్వసిస్తారు, నమ్ముతారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ సైడ్ నుంచి వెళ్ళి ఆ లోపల నుంచి అలా తిరిగేసి వస్తే చాలా మంచిదంట. నేనైతే ఆ డేరింగ్ చేయలేదు. ఆ హోల్ కనిపిస్తుంది కదా అందులోంచి ఒంగోని రావాలంట ఫ్రెండ్స్, అలా వస్తే చాలా మంచిదట. నేనైతే ఆ డేర్ చేయలేదు. నెక్స్ట్ ఇది చూపిస్తుంది సీతాదేవి, మనం అన్ని చంటి పిల్లలకి అరగదీసి పడతాం కదా ఫ్రెండ్స్, అలా ఇక్కడే అరగదీసేవారంట. సన్నీలాగా యూస్ చేసుకొని అరగదీసి పట్టేవారంట పిల్లలకి చేతులు అవి. నెక్స్ట్ ఇక్కడ కూర్చొని మతలబ్ అంటే రెస్ట్ తీసుకునేవారంట ఇక్కడ కూర్చొని. అంటే పాండవులు కౌరవులు కూడా ఎప్పుడైతే ఇక్కడికి ఒకనొక టైంలో వచ్చి ఉన్నారంట వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఆడుకునేవారంట. జూదం అది వాళ్ళు ఆడేవారు కదా, అవన్నీ ఆడుకునేవారంట. నెక్స్ట్ ఫైనల్లీ దిగడానికి అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. మెట్లు చూసారా చాలా డేంజర్గా ఉన్నాయి. ఎక్కినప్పుడు కన్నా దిగేటప్పుడు మెట్లు చాలా మొత్తం భయం వేసింది, పడిపోతామేమో అనేసి. మా చిన్నోడైతే అలిసిపోయాడు పాపం, చాలా కూర్చుండిపోయాడు నా పక్కన. సరే చూడండి, మెట్లు చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు మాత్రం, లేదంటే స్లిప్ అయి పడిపోతాం. సో ఆ విధంగా మొత్తం మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. కానీ టెంపుల్కి అయితే ఇప్పుడు చాలా చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే మాత్రం వెళ్ళలేదు. సో ఇది ఫైనల్గా నా వీడియో ఫ్రెండ్స్, రామ్ తీర్థాలది ఫస్ట్ వీడియో. మ్యాక్సిమం ఏదో ఒక గైడ్, నేనైతే ఎవరు ఉండరు కూడా అనుకున్నాను, కానీ ఏదో గైడ్ దొరికారు, అతని సహాయంతో అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. ఫైనల్గా ఓవరాల్ వ్యూ ఫ్రెండ్స్ రామ్ తీర్థాలకు ఉన్నది.